హలో ట్రూబీ టీమ్. నా తరపు నుంచి మీ అందరికి కూడా ఒక చిన్న మాట. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, నా వాల్యూ ఏంటి, నాకు ఎవరు ఎంతమంది ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని చెప్పి. సో నీకు రెస్పెక్ట్ పెరగాలి అనుకుంటే నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మనం రోజు గుర్రాలను చూస్తూ ఉంటాం మనం ఉన్న ఏరియాలో. అలా బయటికి వెళ్ళినప్పుడు కానీ కొన్ని గుర్రాలు గెడ్డు మేస్తూ కనిపిస్తుంటాయి, కొన్ని గుర్రాలు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి తీసుకొని వస్తూ ఉంటాయి. సో అలానే కొన్ని గుర్రాలు మనం టీవీలో చూస్తూ ఉంటాం. ఫారిన్ కంట్రీస్లో రేసింగ్స్ జరుగుతూ ఉంటాయి, గేమ్స్ జరుగుతూ ఉంటాయి, స్పోర్ట్స్. వేటికి? గుర్రాలకి. రేసింగ్ గుర్రాలు అంటారు కదా అవి. సో ఇప్పుడు మన కంటికి కనిపించే ఈ పెళ్ళిళ్ళల్లో లేకపోతే బయట గడ్డి తినే గుర్రాలకి ప్లస్ ఫారిన్లో ఉన్న రేసింగ్ గుర్రాలకి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండింటికి తేడా ఏంటి? రెండు గుర్రాలే, రెండు సేమ్ హైటు, సేమ్ పర్సనాలిటీలు ఉన్నాయనుకోండి, కానీ దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది? సో సేమ్ అలానే మనం ఉన్న పొజిషన్ బట్టి మన వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఈరోజు రేసింగ్ గుర్రానికి ఉండే వాల్యూ ఈ పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యే గుర్రానికి ఉంటుందా? పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి తీసుకొచ్చే గుర్రానికి, రేసింగ్ గుర్రానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలానే మనకు కూడా వాల్యూ అనేది కూడా అలానే ఉంటుంది. మనం ఉన్న పొజిషన్ లెవెల్, దాన్ని బట్టి మన స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. మనం ఈరోజు లైఫ్లో సక్సెస్ అవ్వకుండా కనిపిస్తే చాలామంది మనల్ని చిన్న చూపు లేదా తక్కువ అంచనా వేసి చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అనేది సాధిస్తావో, నీ లెవెల్, నీ పొజిషన్ చేంజ్ అయిందో, అప్పుడు సమాజంలో నీకు గుర్తింపు, వాల్యూ ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో నేను చెప్పాల్సింది మీకు అర్థమైందే అని అనుకున్నాను. సో ఖచ్చితంగా మీ లెవెల్ చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను.